ఆంధ్రప్రదేశ్లోని సహజ వనరుల గురించి బయట ప్రపంచానికి తెలియాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. దేశమంతా గ్లోబల్ సమ్మిట్ గురించి చర్చించుకుంటుందని తెలిపారు. విశాఖ పెట్టుబడుల సదస్సులో సీఎం జగన్ బ్రాండ్ కనిపించిందని చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా 13 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 352 ఎంఓయూలు జరిగాయని, 6 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు పడ్డాయని చెప్పారు. దేశంలోనే అధిక వనరులున్న విశాఖ నగరం ఏపీలో ఉండటం మన అదృష్టమన్నారు. సుమారు 40,000 ఎకరాలను పరిశ్రమల కోసం సిద్ధంగా ఉంచామన్నారు. కేవలం 21 రోజుల్లోనే 23 ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులను పరిశ్రమలకు అందిస్తామన్నారు. విశాఖకు జగన్ వచ్చే సమయం నెలల నుంచి రోజుల్లోకి వచ్చేసిందని, అనుకున్న సమయానికంటే ముందే విశాఖ నుంచి పాలన సాగబోతుందని చెప్పారు మంత్రి అమర్నాథ్. ప్రభుత్వం మీద, రాష్ట్ర నాయకత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి విశ్వాసాన్ని చూపించినటువంటి సందర్భాలను కూడా మనందరం కూడా చూసాం. దాదాపు 352 ఎంఓయూస్, 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి 6 లక్షల పైచీలకు ఉద్యోగావకాశాలు కల్పించేటువంటి దానికి ఇది వేదిక కావడం, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి కోసం, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితుల్ని మరింత బలోపేతం చేయడానికి ఇది దోహదపడుతుంది అన్నటువంటిది కూడా బలంగా నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే గడిచినటువంటి అనేక సందర్భాల్లో మీతో మాట్లాడినప్పుడు కూడా, మీ ద్వారా ప్రజలకు తెలియజేసేటువంటి క్రమంలో కూడా ఈ సదస్సులను నిర్వహించేటువంటి దానికి ప్రధానమైనటువంటి 2 అంశాలు, ప్రభుత్వం దృష్టిలో ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి అంశాలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎకానమీని స్ట్రెంగ్తన్ చేయడం, 2 రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించడం. ఈ 2 మేజర్ ఆబ్జెక్టివ్స్ గా ఈ సదస్సులు నిర్వహించామనేటువంటిది అనేక సందర్భాల్లో కూడా చెప్తూ వచ్చాం. చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు కూడా అభివృద్ధి చెందుతా ఉంటే అందులో 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నటువంటి ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కు ఉండేటువంటి అడ్వాంటేజెస్ ని, ఈరోజు ప్రధానమైనటువంటి నగరాలు, ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రధానమైనటువంటి నగరాలు, ప్రధానమైనటువంటి నగరాన్ని రాష్ట్ర విభజనలో మనం కోల్పోయినటువంటి సందర్భాలు, దాంతో పోటీ పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నగరం, ఏకైక నగరం విశాఖపట్నం ఒక మేజర్ సోర్స్, రాష్ట్రానికి ఎకానమీని డ్రైవ్ చేయడానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరచడానికి, లేదా పారిశ్రామికవేత్తలకి రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలను షోకేస్ చేయడానికి ఇటువంటి నగరం ఒకటి